వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. నేను అబిత. ముందుగా హెడ్లైన్స్. ఓటమి భయంతోనే వైసీపీ హింసా రాజకీయాలు, ఒంగోలు దాడిని ఖండించిన చంద్రబాబు. వాలంటీర్లపై తప్పుడు ప్రచారం చేశారు, చంద్రబాబు ప్రజలను మోసం చేస్తున్నారన్న సజ్జల. కాంగ్రెస్ లో షిండేలు లేరు, గ్రూపు విభేదాలు లేవు, రేవంత్ నాయకత్వంలో కలిసి పనిచేస్తున్నామన్న కోమటిరెడ్డి. కాంగ్రెస్ ఇచ్చిన బీసీ డిక్లరేషన్ వెంటనే అమలు చేయాలి, బడ్జెట్లో 20,000 కోట్లు కేటాయించాలన్న కేటీఆర్. పారదర్శకంగా ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ, త్వరలో అన్ని వివరాలు వెల్లడిస్తామన్న సిపి. తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా రంజాన్ వేడుకలు, శుభాకాంక్షలు చెప్పుకున్న ముస్లింలు. హర్యానాలో ఘోర రోడ్డు ప్రమాదం, స్కూల్ బస్ బోల్తా 6 చిన్నారులు దుర్మరణం. ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవితను సిబిఐ అధికారులు అరెస్టు చేశారు. తీహార్ జైల్లో ఉన్న కవితను ప్రశ్నించిన అనంతరం అరెస్టు చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం ఈడీ కేసులో జ్యుడిషియల్ కస్టడీలో తీహార్ జైల్లో ఉన్నారు కవిత. కవితను రేపు రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరుస్తారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్, మనీ లాండరింగ్ కేసులో మార్చి 15న కవితను ఈడీ అధికారులు అరెస్టు చేశారు. ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవితను సిబిఐ అధికారులు అరెస్టు చేశారు. తీహార్ జైల్లో ఉన్న కవితను ప్రశ్నించిన అనంతరం అరెస్టు చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం ఈడీ కేసులో జ్యుడిషియల్ కస్టడీలో తీహార్ జైల్లో ఉన్నారు కవిత. కవితను రేపు రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరుస్తారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్, మనీ లాండరింగ్ కేసులో మార్చి 15న కవితను ఈడీ అధికారులు అరెస్టు చేశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఉషా ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. చెప్పండి ఉషా, ఈ కేసుకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవితను సిబిఐ అధికారులు అరెస్టు చేశారు. తీహార్ జైల్లో ఉన్న కవితను ప్రశ్నించిన అనంతరం అరెస్టు చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం ఈడీ కేసులో జ్యుడిషియల్ కస్టడీలో తీహార్ జైల్లో ఉన్నారు కవిత. ఢిల్లీ లిక్కర్ స్కామ్, మనీ లాండరింగ్ కేసులో మార్చి 15న కవితను ఈడీ అధికారులు అరెస్టు చేశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఉషా ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. చెప్పండి ఉషా.
వాలంటీర్లపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల. వాలంటీర్లు పెన్షన్లు ఇవ్వకుండా చంద్రబాబు తన మనిషి నిమ్మలగడ్డ ద్వారా కేసులు వేయించారని విమర్శించారు. ఒకప్పుడు వాలంటీర్లపై ఎన్నో ఆరోపణలు చేసిన చంద్రబాబు ఇప్పుడు వారిని కొనసాగిస్తామంటున్నారని తెలిపారు. ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. చంద్రబాబు రోజుకో మాట మారుస్తారని ఆరోపించారు. 2014లో చేసిన మోసాన్నే చంద్రబాబు మళ్లీ చేస్తున్నారని చెప్పారు. ఎందుకు వచ్చారని అడిగా. ఎంత అన్యాయం. మచిలీపట్నంలో జరిగింది. ఎవరో మా వాళ్ళని కొట్టారు. కొడితే ఎమ్మెల్యే ఇదేం అన్యాయమే అని అడిగాడు. నిన్న ఒంగోలులో జరిగింది. నేను విన్నంతవరకు చూసినంత వరకు వాలంటీర్ దీనికి రాజీనామా చేసి ఎలక్షన్ క్యాంపెయిన్లో మా పార్టీ వాళ్ళతో వెళ్తున్నాడు. వెళ్తుంటే నువ్వెందుకు వచ్చావు, వాళ్ళు ఎవరో అడ్డం పడ్డారు, టీడీపీ ఫ్యామిలీ ఎవరో అంటే. దాన్ని అక్కడ స్టార్ట్ చేసింది, గొడవ చేసింది వాళ్ళు. వాలంటీర్ ఎందుకు వచ్చారని అడిగే హక్కు నీకేముంది? వాలంటీరు వచ్చినందువల్ల అందులో రాజీనామా చేసిన వ్యక్తి అక్కడికి వస్తే అడగడం వాళ్ళ తప్పు. గొడవ మొదలు పెట్టింది వాళ్ళు. గొడవ పెట్టి ఆ గొడవలో ఏదైనా జరిగితే మళ్ళీ నింద మా మీద వేయాలి. ఎంత అన్యాయం. మచిలీపట్నంలో జరిగింది. ఎవరో మా వాళ్ళని కొట్టారు. కొడితే ఎమ్మెల్యే ఇదేం అన్యాయమే అని అడిగాడు. నిన్న ఒంగోలు 4 ఓట్ల కోసం చంద్రబాబు అబద్ధపు హామీలు ఇస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు అధికారంలోకి వస్తే వాలంటీర్ల స్థానంలో జన్మభూమి కమిటీలు వస్తాయన్న ఆయన జన్మభూమి కమిటీలు చెప్పిన వారికే పథకాలు అందుతాయని ఎద్దేవా చేశారు. ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు పెన్షనర్లకు, కాబట్టి వాళ్ళతో ఇప్పించదు. తన మనిషి ద్వారా డోర్ టు డోర్ స్టెప్ దగ్గర పెన్షన్లు ఇవ్వనివ్వద్దు అని చెప్పి తన మనిషి నిమ్మగడ్డ రమేష్ ద్వారా ఈసీకి లెటర్లు పెట్టించడం దగ్గర నుంచి అక్కడ మొదలైన. అంతకుముందు వీళ్ళేంది గోలి సంచులు మోసే ఉద్యోగమా, ఇళ్ల తలుపులు కొడతారు, ఆడవాళ్ళ వివరాలన్నీ సేకరిస్తారని తాను తన దత్తపుత్రుడు అసహ్యకరంగా మాట్లాడిన మాటలైనా, రాష్ట్రంలో అమ్మాయిలు ఎక్కడన్నా ఇదైపోతే అదంతా కేసులన్నీ వీళ్ళ ఇదున్నారు, వెనక వీళ్ళున్నారన్న, వాలంటీర్లు అంటే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలన్నా వాళ్ళ తాట తీస్తామని మాట్లాడిన వాళ్ళ నాయకులు మాట్లాడిన ఇవన్నీ ఎట్లా మర్చిపోతారు? వాలంటీర్లు కాదు, జనమైనా ఎట్లా మర్చిపోతారు? ఈరోజు ఉన్నట్టుండి వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తా, 10,000 ఇస్తా, ₹1,00,000 ఇస్తా, ఈ ముందన్నవి ఎప్పుడైతే అంతగా రాగానే ఆ వ్యవస్థని తీసేస్తాను అని ఎప్పుడైతే అన్నాడో వాటిని పక్కకు తోసేసి ఉన్నట్టుండి ఇది అనడంతో ఈయన ఎంత అబద్దాల కోరు ఈ రోజుకు మారలేదు. 95లో ఎట్లున్నాడో 2024లో కూడా అట్లే ఉన్నాడు. 14లో ఎట్లా మోసం చేశాడో అంతకు డబుల్ మోసం ఈసారి చేస్తాడని ప్రజలకు బాగా అర్థమైంది ఈ మాట మాట్లాడడంతో. ఈ వాలంటీర్లు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు పెన్షనర్లకు, కాబట్టి వాళ్ళతో ఇప్పించదు. తన మనిషి ద్వారా మతాలు కులాల మధ్య బీజేపీ చిచ్చు పెడుతోందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విమర్శించారు. రేవంత్ రెడ్డి 10 ఏళ్లు సీఎంగా ఉంటారని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్లో ఏక్నాథ్ షిండేలు ఎవరూ లేరని, ఆయన సృష్టించిందే బీజేపీ అని వ్యాఖ్యానించారు. తామంతా రేవంత్ నాయకత్వంలో పనిచేస్తున్నట్లు తెలిపారు. ఎప్పుడు కూడా మా పార్టీ ఇంటర్నల్ మాట్లాడితే మీకు ప్రజలు సరైన బుద్ధులు మన చెప్పిను, మీకు ఒక్క సీటు తెచ్చుకోవాలంతే. ఒక్క సీట్ అన్నది తెచ్చుకో పార్లమెంట్ ఎన్నికల, దానికి కోమటిరెడ్డి సిద్ధం. దేనికంటే ఎప్పుడు కూడా మా పార్టీ ఇంటర్నల్ మాట్లాడితే మీకు ప్రజలు సరైన బుద్ధులు మన చెప్పిను,
మీకు ఒక్క సీటు తెచ్చుకొని చాలంతే. ఒక్క సీట్ అన్న తెచ్చుకో పార్లమెంట్ ఎన్నికల దానికి కోమటిరెడ్డి సిద్ధం. దేనికంటే మీరు ఎప్పుడు కూడా మా పార్టీ ఇంటర్నల్లో మాట్లాడితే మీకు ప్రజలు సరైన బుద్ధులు మన చెప్పిను. మీకు ఒక్క సీటు తెచ్చుకొని చాలంతే. ఒక్క సీట్ అన్న తెచ్చుకో పార్లమెంట్ ఎన్నికల దానికి కోమటిరెడ్డి సిద్ధం. దేనికంటే ఎప్పుడు కూడా మా పార్టీ ఇంటర్నల్లో మాట్లాడితే మీకు ప్రజలు సరైన బుద్ధులు మన చెప్పిను. మీకు ఒక్క సీటు తెచ్చుకొని చాలంతే. ఒక్క సీట్ అన్న తెచ్చుకో పార్లమెంట్ ఎన్నికల దానికి కోమటిరెడ్డి సిద్ధం. దేనికంటే మీరు ఎప్పుడు కూడా మా పార్టీ ఇంటర్నల్లో మాట్లాడితే మీకు ప్రజలు సరైన బుద్ధులు మన చెప్పిను. మీకు ఒక్క సీటు తెచ్చుకొని చాలంతే. ఒక్క సీట్ అన్న తెచ్చుకో పార్లమెంట్ ఎన్నికల దానికి కోమటిరెడ్డి సిద్ధం. దేనికంటే ఎప్పుడు కూడా మా పార్టీ ఇంటర్నల్లో మాట్లాడితే మీకు ప్రజలు సరైన బుద్ధులు మన చెప్పిను. మీకు ఒక్క సీటు తెచ్చుకొని చాలంతే. ఒక్క సీట్ అన్న తెచ్చుకో పార్లమెంట్ ఎన్నికల దానికి కోమటిరెడ్డి సిద్ధం. దేనికంటే మీరు ఎప్పుడు కూడా మా పార్టీ ఇంటర్నల్లో మాట్లాడితే మీకు ప్రజలు సరైన బుద్ధులు మన చెప్పిను. మీకు ఒక్క సీటు తెచ్చుకొని చాలంతే. ఒక్క సీట్ అన్న తెచ్చుకో పార్లమెంట్ ఎన్నికల దానికి కోమటిరెడ్డి సిద్ధం. దేనికంటే ఎప్పుడు కూడా మా పార్టీ ఇంటర్నల్లో మాట్లాడితే మీకు ప్రజలు సరైన బుద్ధులు మన చెప్పిను. మీకు ఒక్క సీటు తెచ్చుకొని చాలంతే. ఒక్క సీట్ అన్న తెచ్చుకో పార్లమెంట్ ఎన్నికల దానికి కోమటిరెడ్డి సిద్ధం. దేనికంటే మీరు ఎప్పుడు కూడా మా పార్టీ ఇంటర్నల్లో మాట్లాడితే మీకు ప్రజలు సరైన బుద్ధులు మన చెప్పిను. మీకు ఒక్క సీటు తెచ్చుకొని చాలంతే. ఒక్క సీట్ అన్న తెచ్చుకో పార్లమెంట్ ఎన్నికల దానికి కోమటిరెడ్డి సిద్ధం. దేనికంటే ఎప్పుడు కూడా మా పార్టీ ఇంటర్నల్లో మాట్లాడితే మీకు ప్రజలు కాంగ్రెస్ పార్టీ జిన్నా మేనిఫెస్టోను అమలు చేస్తుందని, అధికారంలోకి వస్తే మరోసారి దేశ విభజన జరుగుతుందని తెలంగాణ బీజేపీ ప్రధాన కార్యదర్శి ప్రకాష్ రెడ్డి అన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని విమర్శించే స్థాయి కాంగ్రెస్ మంత్రులకు, నాయకులకు లేదన్నారు. దేశంలో ముస్లింలు ప్రస్తుతం బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారని, యూపీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు నిరూపించాయని తెలిపారు. రానున్న పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణలో కూడా అన్ని వర్గాల ప్రజలు మద్దతుతో బీజేపీ అత్యధిక సీట్లను గెలుచుకుంటుందని అంటున్న బీజేపీ నేత ప్రకాష్ రెడ్డితో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. కాంగ్రెస్ మేనిఫెస్టో జిన్నా విధానాలను తలపించే విధంగా ఉన్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. అయితే కాంగ్రెస్ మేనిఫెస్టో ఏ మతానికి కానీ ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా ఉన్నాయన్నటువంటి విమర్శలు చేస్తూ కేంద్ర మంత్రి వెంటనే రాజీనామా చేయాలని కాంగ్రెస్ మంత్రులు, నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఇదే విషయం మీద మాట్లాడడానికి బీజేపీ సీనియర్ నేత ప్రకాష్ రెడ్డి ఉన్నారు. సార్, కిషన్ రెడ్డి మాట్లాడింది వాస్తవం కాదు, కాంగ్రెస్ మేనిఫెస్టో అన్ని వర్గాలకు సంబంధించిన మేనిఫెస్టో అని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. మీరు ఏమంటున్నారు? నేను కాంగ్రెస్ నాయకులకు అన్ని మతాలు అంటే మళ్ళీ షియా, సున్నీ ఇట్లాంటివి కలిపి అన్ని మతాలు అనుకుంటున్నారు వాళ్ళు. తప్పిస్తే ఈ దేశంలో 100 కోట్లకు పైచిలకు ఉన్నటువంటి ఒక సామాజిక కోణంలో ఆలోచిస్తున్నటువంటి వివిధ మతాలు, గ్రామ దేవతల నుంచి దేవాలయాలకు పోయేటువంటి అందరి ప్రజల గురించి ఆలోచిస్తున్నట్టుగా అయితే మేనిఫెస్టోలో లేదు. కాంగ్రెస్ మేనిఫెస్టో అంటేనే జిన్నా అనే పదాన్ని కిషన్ రెడ్డి గారు ఉపయోగించారంటే అది ముస్లిం లీగ్ మేనిఫెస్టో అని చెప్పినారు. స్వతంత్రం కంటే ముందు బ్రిటిష్ ఇండియాలో ఎన్నికలు జరిగినాయి. బ్రిటిష్ ఇండియాలో ఎన్నికలు జరిగినప్పుడు ముస్లిం లీగ్ పోటీ చేసింది ఆ ఎన్నికలు. అప్పుడు పాకిస్తాన్ కూడా భారతదేశంలో భాగమే. బ్రిటిష్ ఇండియాలో పాకిస్తాన్ కూడా ఉంది, భారతదేశంలో భాగం. అప్పుడు ఏ రకమైనటువంటి ప్రతిపాదనలతోటి ముస్లిం లీగ్ ఎన్నికల్లో పోటీ చేసిందో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా అదే చేస్తుందని ప్రధానమంత్రి గారు అన్నారు. దాన్నే మా కిషన్ రెడ్డి గారు మరోసారి ఉటంకించారు. అంత తప్పిస్తే ఇంకేం లేదు. అడ్వకేట్ కూడా ఉన్నారు కదా, అడ్వకేట్లైనా పర్లేదు, లేకపోతే మీ నా రాజకీయాల పండితులు కూడా ఉన్నారు కదా, ఎవరైనా రావచ్చు, మేము కూడా వస్తాం, చర్చ చేద్దాం. భారత్ నిజంగా దమ్ముంటే నేను ఛాలెంజ్ చేస్తున్నా. ఈ చిన్న చిల్లర మంత్రుల గురించి ఛాలెంజ్ చేసిన అవసరం లేదు. కానీ అసలు సెక్యులరిజం అంటే ఏంది, వాస్తవానికి లౌకికవాదం అంటే ఏందో నిజంగా చర్చకు సిద్ధమైతే మేము సిద్ధం. ఆ చర్చ ఈ దేశంలో జరగాలని నేను కోరుకుంటున్నా. బీజేపీ మత చిచ్చు పెట్టి ఓట్లను దండుకోవాలని ప్రయత్నం చేస్తుంది. పూర్తిగా తెలంగాణలో ఓడిపోయే పరిస్థితి ఉంది కాబట్టి బీజేపీ మత రాజకీయాలు చేస్తుందని చెప్తున్నారు. సార్, ఒక విషయం చెప్పదలుచుకున్నా. ముందు మీరు చెప్పిన దానికి సూటి ప్రశ్న. దేశంలో ముస్లింలు ఎక్కువ ఉన్న రాష్ట్రం ఇది తెలంగాణనా, వెస్ట్ బెంగాల్, ఉత్తరప్రదేశ్, బీహార్, కర్ణాటకనా, కేరళనా, తమిళనాడు? మీరు చెప్పండి. ఇక్కడ ముస్లిం పర్సెంటేజ్ ఉత్తరప్రదేశ్ కంటే తక్కువ, ఇక్కడ ముస్లిం పర్సెంటేజ్ బీహార్ కంటే తక్కువ, ఇక్కడ ముస్లిం పర్సెంటేజ్ బెంగాల్ కంటే తక్కువ. మరి అక్కడ ఏం చేస్తున్నారు? ఉత్తరప్రదేశ్ మేము గెలుస్తున్నారు. మీరు సోకాల్ సెక్యులరే కదా. నేను అంతకంటే ముందు నేను ఒక పదం చెప్పదలుచుకున్నాను. వీళ్ళకి సెక్యులర్ వాదులు అని చెప్పుకునేటువంటి పదం వీళ్ళు సెక్యులర్ పదంతో పక్కన పెడితే, వీళ్ళ నాయకుడు మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఈ దేశంలో సృష్టించబడే సంపదలో మొదటి హక్కు ముస్లింలకే అన్నాడు. ఇది మతకెక్కినటువంటి వాదమా ఇంకోట? ఎట్లా అంటారు? అసలు ఇది రాజ్యాంగం ప్రకారం కరెక్టా? అసలు నిజం చెప్పాలంటే ప్రాసిక్యూట్ చేయాలి అటువంటి ప్రధానమంత్రి వ్యక్తులు. పెద్ద మనుషులు అయితే అయి ఉండొచ్చు కాక. ఈ విధంగా అంటే మొదటి సంపద ప్రజలందరిది. సంపద పేదవాళ్ళ కోసం మొదలు పెట్టాలా? పేదవానికి మొదలు ఇవ్వాలన్నా అది ఏ మతంలో ఉన్న పేదవాళ్ళకైనా మొదలు ఇవ్వాలన్నా మొదలు ముస్లింలకు ఇస్తావా?
ఇది 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 భాష ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మాట్లాడాడు. అందుకోసం చెప్తాను, మీరు మతోన్మాద పార్టీ అనడానికి మన్మోహన్ సింగ్ యొక్క ఒక్క స్టేట్మెంట్ సరిపోతుంది. మీ ఉన్మాదం తలకెక్కి మాట్లాడుతున్నారు. కాబట్టి మేము ఈ మంత్రులకు అవగాహన లేదు, వీళ్ళ గురించి మాట్లాడడం కూడా వేస్ట్. ఏదో బై డిఫాల్ట్ వాళ్ళు మంత్రులు అవుతున్నారు, ఎమ్మెల్యేలు అవుతున్నారు. కాబట్టి రాజ్యాంగం పట్ల వాళ్ళకి అవగాహన లేదు. సెక్యులరిజం అనేటువంటి దాని గురించి వాళ్ళకి అసలు జ్ఞానమే లేదు. మీరు దేశాన్ని పరిపాలించే విషయంలో చట్టాలు ఏం చెప్తున్నటువంటి పరిజ్ఞానం లేదు. కాబట్టి వీళ్ళ గురించి మాట్లాడుకోవడం వేస్ట్. ప్రజలు వీళ్ళకి ఎప్పుడు చెప్పాలని ఎట్లా చెప్పాలని వాళ్ళు బుద్ధి చెప్తారు తప్పకుండా. మొత్తంగా కాంగ్రెస్ నాయకులకు రాజ్యాంగం పట్ల అవగాహన లేకపోవడమే కాకుండా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాజీనామా చేయవలసిన అవసరం లేదని ప్రకాష్ రెడ్డి అంటున్నారు. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో స్వతంత్ర టీవీ, హైదరాబాద్. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు అంతకంతకు ప్రమాదంలో కూరుకుపోతోందా? నెల రోజుల వ్యవధిలోనే 4-5 అడుగుల మేర కుంగడం దేనికి సంకేతం? అసలు 1,00,000 కోట్ల కాళేశ్వరానికి ఈ దుస్థితి ఎందుకు? దీనికి ఎవరు బాధ్యులు? లోక్సభ ఎన్నికల వేళ కాంగ్రెస్కు మేడిగడ్డ రూపంలో బ్రహ్మాస్త్రం దొరికినట్లేనా? వాచ్ ది స్టోరీ. రాష్ట్రంలో కరువును తరిమికొట్టేందుకు కల్పతరువుగా భావించి ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రమాదకరంగా మారింది. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టులో ప్రధానమైన మేడిగడ్డ బ్యారేజ్ రోజు రోజుకు కుంగిపోతుంది. గత అక్టోబర్లో పగుళ్ల విషయం బయటపడినప్పుడు 7వ బ్లాక్లోని 19, 20, 21 పియర్లు వాటి కింద ఉండే ఏప్రన్ అడుగున్నర మేరకు కుంగాయి. తాజాగా ఇప్పుడు అవి 4-5 అడుగుల మేర కుంగినట్లు కనిపిస్తుంది. పియర్లు, బ్యారేజ్ బే ఏరియా, క్రస్ట్ స్పిల్వేలో పగుళ్లు మరింత విస్తృతమవుతున్నాయి. ఫలితంగా బ్యారేజ్ మరింత ప్రమాదం అంచనా నిలిచిందని తాజా పరిస్థితులను బట్టి తెలుస్తోంది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిపుణుల బృందం పర్యటించి దెబ్బతిన్న భాగాన్ని అధ్యయనం చేసి వెళ్లిన కొద్ది రోజులకే ఈ 3 పియర్ల వద్ద ఏప్రన్ మరింత కుంగినట్లు కనిపించడం ఆందోళన కలిగిస్తుంది. దెబ్బతిన్న పియర్లను పరిశీలించేందుకు మేడిగడ్డను సందర్శించిన సిపిఎం బృందానికి పియర్లు మరింత కుంగిపోయిన దృశ్యం స్పష్టంగా కనిపించింది. వాస్తవానికి సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ బృందం, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలోని ఎమ్మెల్యేల బృందం మేడిగడ్డ బ్యారేజీని పర్యటించిన సందర్భాల్లో పియర్లు ఏప్రిల్ వద్ద అడుగున్నర మాత్రమే కుంగిపోయి ఉంది. మార్చి 7 నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిపుణుల పరిశీలనల సమయంలోనూ దాదాపుగా అదే తీరుగా కనిపించింది. అయితే నెల రోజుల తర్వాత తాజాగా సోమవారం పరిశీలించినప్పుడు అవి మరింత ఎక్కువగా కుంగినట్లు స్పష్టంగా కనిపించింది. తాజాగా ఏప్రిల్తో పాటు బ్యారేజ్ బే ఏరియాలోనూ పగుళ్లు ఏర్పడుతూ ఉండటం ఇక్కడ గమనించవలసిన విషయం. మరోవైపు మేడిగడ్డ డ్యామేజ్ అంశం తీవ్ర రాజకీయ దుమారం రేపుతుంది. బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య మాటలు తూటాలు పేలుతున్నాయి. విమర్శలు, ఆరోపణలు, వాగ్వాదాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ప్రాజెక్టును మొదట రేవంత్ రెడ్డి బృందం పర్యటించగా కొన్ని రోజులకు కేటీఆర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ బృందం పర్యటించింది. కేసీఆర్ కుటుంబం అవినీతిలోనే బ్యారేజ్ కుంగిపోయిందని కాంగ్రెస్ నేతలు దుమ్మెత్తిపోస్తుంటే హస్తం పార్టీ అనవసర రాద్ధాంతం చేస్తుందని, ప్రాజెక్టులో కుంగిన ప్రాంతాన్ని మరమ్మతు చేస్తే సరిపోతుందని కేసీఆర్ అండుకో వాదిస్తుంది. అంతేకాదు ఇటీవల కరీంనగర్ పర్యటనలో కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. లోక్సభ ఎన్నికల తరువాత 10,000 మందితో మేడిగడ్డను ముట్టడిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. పంటలకు నీళ్లు ఇవ్వకుండా ఎలా ఆపుతారో చూద్దామని అన్నారు. పోరాటానికి రైతులంతా సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారాయి. మరోవైపు కేసీఆర్ కుటుంబం కాంట్రాక్టర్లతో కుమ్మక్కై ముడుపులు పొందటం వల్లే ఖరీదైన కాళేశ్వరం ప్రాజెక్టు నిరుపయోగంగా మారి రాష్ట్ర రైతాంగాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెట్టివేసిందని సిపిఎం నేతలు మండిపడ్డారు. రాజకీయాలు పక్కన పెట్టి కుంగిన మేడిగడ్డ బ్యారేజ్ వద్ద తాత్కాలిక ఏర్పాట్లు చేసి సాగునీరు అందించాలన్నారు. గత ముఖ్యమంత్రి కేసీఆర్ తన కలల ప్రాజెక్టు కాళేశ్వరం అని గొప్పలు చెప్పుకున్నారని, ఆ ప్రాజెక్టు తక్కువ కాలంలోనే కుంగిపోవడం దారుణమైన విషయమన్నారు. ఇంత పెద్ద ప్రాజెక్టు కట్టే ముందు అఖిలపక్షం నిపుణులతో కమిటీ వేసి నిర్మాణం చేపట్టవలసి ఉండేదని అభిప్రాయపడ్డారు. ప్రాజెక్టు కట్టి 4 దినాలు కాలేదు, ఇంతలోనే కుంగిపోవడం మొదలైంది అంటే ఇది చాలా దారుణమైంది. అత్యంత బాధ్యతారహితంగా ఈ నిర్మాణం జరిగినట్లు లెక్క. నిర్మాణ సంస్థ వైఫల్యమా, అవినీతి వల్ల జరిగిందా, ఏం జరిగిందో తేల్చడం కోసం న్యాయ విచారణ చేసి బాధ్యులను శిక్షించాల్సిన అవసరం ఉంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం అసలు ఈ ప్రాజెక్టు ఉంచాలా లేకపోతే పాత ప్రాణహిత చేవెళ్లకు పోవాలా, దాని గురించి మేము ఆలోచిస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం అంటోంది. బీఆర్ఎస్ నాయకత్వం దీన్ని రిపేర్ చేయాలి అని చెప్పేసి అంటోంది. ఈ వివాదం ఎట్లున్నా కీలకమైన అంశం, తక్షణం రైతులకు నీళ్లు అందాల్సిన అవసరం ఉంది. మొత్తానికి గత ప్రభుత్వం వేల కోట్ల ప్రజాధనంతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులో లోపాలు ఎప్పటికప్పుడు బయటపడుతూ ఉండటం, రోజు రోజుకు కుంగిపోవడంతో అసలు ప్రాజెక్టు పరిస్థితి ఏంటనే ఆందోళన నెలకొంది. రాజకీయ ఆరోపణలు పక్కన పెడితే అసలు ప్రాజెక్టు భవితవ్యం ఏమిటి?
ఇదే పరిస్థితి ఇలానే కొనసాగితే రైతులకు సాగునీరు ఎలా అందిస్తారు అన్న ప్రశ్నలు ఎదురవుతున్నాయి. లోక్సభ ఎన్నికల వేళ పంజాబ్లో చిత్రమైన పరిస్థితి. మిత్రులే కత్తులు దూస్తున్నారు. ఎంతో కాలంగా మిత్రపక్షంగా ఉన్న బీజేపీ, శిరోమణి అకాలీదళ్ విడివిడిగా పోటీ చేస్తుంటే, ఇండియా కూటమిలో భాగస్వాములుగా ఉంటూనే ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ విడివిడిగా పోటీ చేస్తున్నాయి. పంజాబ్లో అటు బీజేపీ, ఇటు ఆమ్ ఆద్మీ పార్టీ, మరోపక్క కాంగ్రెస్, శిరోమణి అకాలీదళ్ కూడా ఒంటరి పోరుకు సిద్ధమయ్యాయి. దీంతో చతుర్ముఖ పోటీలు తప్పని పరిస్థితి. ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ జైలుకు వెళ్లడంతో పంజాబ్లో ఎన్నికల ప్రచార భారమంతా సీఎం భగవంత్ సింగ్ మాన్ వ్యవహరిస్తున్నారు. పంజాబ్లో 2024 లోక్సభ ఎన్నికల నేపథ్యంలో రాజకీయాలన్నీ రైతు సమస్యల చుట్టూ తిరుగుతున్నాయి. ఎన్నికల ఫలితాలను నిర్ణయించేది రైతులే కావడంతో అన్ని పార్టీల ఎజెండా రైతు సమస్యలే అయ్యాయి. శిరోమణి అకాలీదళ్ రైతుల కోసం బీజేపీతో దోస్తు బదులుకుంటే, కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో తాము అధికారంలోకి వస్తే రైతు వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పిస్తామని స్పష్టం చేస్తూ పంజాబ్లో ఎన్నికల గోదాలో దిగింది. బీజేపీ కూడా రైతుల ప్రయోజనాలకే కృషి చేస్తామని, రైతుల కోసమే పలు పథకాలు పెట్టామని అంటుంది. 2024 లోక్సభ ఎన్నికలు పంజాబ్లో మొత్తం 13 నియోజకవర్గాల్లోనూ ఒకేసారి జూన్ 1న అంటే చివరి దశలో జరుగుతాయి. ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ, అకాలీదళ్, కాంగ్రెస్ కూడా అన్ని నియోజకవర్గాల్లో అమీతుమీ తేల్చుకోవడానికే సిద్ధమయ్యాయి. పంజాబ్లో ఒకప్పుడు మిత్రపక్షం శిరోమణి అకాలీదళ్తో మళ్లీ పొత్తు పెట్టుకునేందుకు బీజేపీ జరిపిన చర్చలు విఫలమయ్యాయి. స్నేహస్తం అందించేందుకు ఎస్ఏడీ 2 షరతులు విధించింది. ఒకటి, పంజాబ్ రైతుల ప్రధాన డిమాండ్ వ్యవసాయ ఉత్పత్తుల కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించడం, బందీ సిక్కుల విడుదలకు కేంద్రం జోక్యం కల్పించుకొని వారికి విముక్తి కల్పించడం. ఈ షరతులను అంగీకరించేందుకు బీజేపీ సంసిద్ధత వ్యక్తం చేయకపోవడంతో చర్చలు విఫలమయ్యాయి. పంజాబ్లో జైలు శిక్ష పూర్తి చేసుకున్న సిక్కుల అంశం ఓ కీలక సమస్య. దేశంలో తీవ్రవాద కార్యకలాపాలకు పాల్పడి దేశం వివిధ జైళ్లలో మగ్గుతున్న సిక్కు ఖైదీలను బందీ సిక్కులుగా వ్యవహరిస్తారు. వారిలో చాలా మంది శిక్షాకాలం పూర్తి చేసుకున్నా విడుదలైన దాఖలాలు లేవు. వారి విడుదలకు కేంద్రం జోక్యం చేసుకోవాలన్నది అకాలీదళ్ ప్రధాన డిమాండ్. బేషరతుగా సీట్లు సర్దుబాటు చేసుకోవాలన్న బీజేపీ డిమాండ్ను కూడా అకాలీదళ్ తిరస్కరించింది. రైతుల ప్రయోజనాలు, కల్సా పంత్, అన్ని మైనారిటీలు, పంజాబీల ప్రయోజనాల కోసం ఛాంపియన్ గా నిలుస్తామని, దాని నుంచి వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని ఎస్ఏడీ చీఫ్ సుఖ్బీర్ సింగ్ బాదల్ స్పష్టం చేశారు. పంజాబ్ లో బీజేపీ, ఎస్ఏడీ ప్రభుత్వం 2 టర్మ్లు సజావుగా సాగింది. 2017లో అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేకతతో అధికారానికి దూరమైంది. అకాలీదళ్, బీజేపీ మధ్య ఏర్పడిన ఖాళీని పూడ్చే క్రమంలో 2022లో అనూహ్యంగా ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి వచ్చింది. పంజాబ్లో ముఖ్యంగా వలస, దళిత జనాభా గణనీయంగా ఉన్న లుధియానా, జలంధర్ పారిశ్రామిక ప్రాంతంలో బీజేపీ వేళ్లనుకుంటుంది. కాంగ్రెస్ ఎంపీ రవనీత్ సింగ్ బిట్టు, ఆప్ అభ్యర్థి సుశీల్ కుమార్ రింకు ఈ ప్రాంతానికి చెందినవారే. 66% హిందూ జనాభా ఉన్న లుధియానా బీజేపీ విస్తరించింది. ముఖ్యంగా రైతుల ఉద్యమం, శిరోమణి అకాలీదళ్తో పొత్తు విచ్ఛిన్నమైన తరువాత రాష్ట్ర రాజకీయాల్లో బీజేపీ కుదేలైపోయింది. బీజేపీ కాంగ్రెస్ ఓట్ బ్యాంకును చీల్చి ఆప్ లబ్ధి పొందింది. బీజేపీకి మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్, పాటియాలా ఎంపీ ప్రణీత్ కౌర్, రవనీత్ సింగ్ బిట్టు, ఆమ్ ఆద్మీ నుంచి ఎన్నికై బీజేపీలో చేరిన సుశీల్ కుమార్ రింకు వంటి ఎంపీల అండ ఉంది. రింకు హిందూ దళిత్. రాష్ట్రంలో 33% షెడ్యూల్ కులాల వారు అటు సిక్కుల్లోనూ ఇటు హిందువుల్లోనే ఉన్నారు. వారి ఓట్లను ఆకట్టుకునేందుకు బీజేపీ కృషి చేస్తుంది. అయితే రైతు కమ్యూనిటీలో బీజేపీకి ఉన్న వ్యతిరేకతతో లబ్ధి పొందాలని ఆప్, కాంగ్రెస్ చూస్తుంటే బీజేపీ కూడా 4 స్తంభాలాటలో తాను ప్రయోజనం పొందగలననే ఆశతో ఉంది. తెలుగు రాష్ట్రాల్లో రంజాన్ వేడుకలు అత్యంత ఘనంగా జరుపుకుంటున్నారు ముస్లిం సోదరులు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు శ్రీ తిరుమల సాయి ఫంక్షన్ హాల్లో జరిగిన వేడుకల్లో టీడీపీ అధినేత చంద్రబాబు పాల్గొన్నారు. ఆయనతో పాటు నిడదవోలు టీడీపీ ఇన్ఛార్జ్ బూరుగుపల్లి శేషారావుతో పాటు ముస్లిం పెద్దలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు ముస్లిం ప్రజలకు రంజాన్ శుభాకాంక్షలు చెప్పారు.
విజయవాడలో ఆర్జ్ హౌస్లు కట్టి అవి రెండు కూడా డైరెక్ట్గా విమానాలు వేసి మీకు ఆర్థిక సహాయం కూడా పోయేదని ప్రయాణ ఖర్చులకు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఇచ్చే పరిస్థితికి వచ్చాం. 10 లక్షల మందికి ఇచ్చాం. పేద ముస్లింలు కూడా ఆనందంగా రంజాన్ జరుపుకోవాలని రంజాన్ తోఫా ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇది కాకుండా దుల్హాన్, మీ పిల్లల పెళ్ళిళ్ళు చేయాలంటే మీకు ఆర్థిక ఇబ్బందులుంటే కాదు, ఒక అన్నగా అందరి పిల్లల పెళ్ళిళ్ళు చేయాలని 50,000 రూపాయల చొప్పున పెళ్లి పీటల కంటే ముందే మీకు ఆర్థిక సహాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. దుల్హాన్ ఇచ్చా. ముస్లిం సోదరులు బాగా తెలివైన పిల్లలు ఉన్నారు. బాగా చదివిస్తే ప్రపంచంలో మంచి అవకాశాలు అందిపుచ్చుకుంటారు. అందుకే నేను విదేశ విద్య పెట్టాను. ఒక్కొక్కరికి 15 లక్షల రూపాయల చొప్పున నచ్చిన యూనివర్సిటీ ప్రపంచంలో ఎక్కడ చదువుకోవాలన్నా చదివించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. కడపలో, విజయవాడలో. చిత్తూరు జిల్లా పలమనేరులో రంజాన్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. 30 రోజులు నిష్ఠతో ఉపవాస దీక్షలు చేపట్టి మంచి మనసుతో ఆ అల్లాను ప్రార్థించిన ప్రతి ఒక్కరికి ఆయురారోగ్యాలతో ఉండాలని అన్నారు. అల్లాదయ మనమందరం ఈ పండుగను హిందూ ముస్లిం సోదరులందరూ సంతోషంగా జరుపుకోవాలని ఆయన కోరారు. కర్నూలు జిల్లాలో ఉపాధి హామీ కూలీలు ఆందోళన బాటపట్టారు. గత ఏడాది అక్టోబర్ నుంచి పెండింగ్లో ఉన్న కూలీ బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ అదోని మండలంలోని పలు గ్రామాలకు చెందిన 500 మంది బాధితులు పాండవగల్లు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. అలాగే వారంలో 6 రోజులు ఉపాధి హామీ పని కల్పించాలని కోరారు. వెంటనే తమ డిమాండ్లను నెరవేర్చకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఇక గంట పాటు రోడ్డుపై నిరసనతో భారీగా వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ జామ్ అయింది. అయినప్పుడు కూడా ఈరోజు మరి పని చేస్తామని అడిగితే కూడా గవర్నమెంట్ పని చేపించుకోవడానికి సిద్ధంగా లేదు. మా యొక్క భూమికి కూడా మీరు అందరూ కూడా సహకరించాలని మరి ఈ కార్యక్రమాన్ని మరి చూపిస్తున్నాము. కాబట్టి అదేవిధంగా భూమి కూడా మీరు ఒక్కటే కాదు, మన భూమి కూలీలతో పని పెట్టడంలో అధికారులు నిర్లక్ష్యం వైఖరి పంపించాలి. రోజువారీ మత్స్యాలు వెంబడి అన్నమయ్య జిల్లా మదనపల్లెలో రంజాన్ వేడుకలు ఘనంగా జరిగాయి. బెంగళూరు రోడ్ ఈద్గా మైదానంలో పవిత్ర రంజాన్ ప్రార్థనలు చేశారు ముస్లిం సోదరులు. జామియా మసీదు నుంచి ఇమాం ఆధ్వర్యంలో జమాత్ ప్రదర్శనలు జరిపారు. అనంతరం భక్తి శ్రద్ధల నడుమ సామూహిక ప్రార్థనల్లో ముస్లిం సోదరులు పాల్గొన్నారు. ఈ వేడుకల్లో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నిసార్ అహ్మద్, టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి షాజహాన్ బాషా పాల్గొన్నారు. ఇవి ఇప్పటి వరకున్న బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి స్వతంత్ర న్యూస్.